ఎస్టీ తండా ఇది. గత కొన్ని వందల సంవత్సరాల నుంచి తాతలు ముత్తాతల నుంచి కట్టిన ఇల్లు ఇది. ఇప్పుడు కొత్తగా కట్టేది కాదు, ఇది కొత్త కన్స్ట్రక్షన్ కాదు. సో ఇది ఇట్లకెళ్ళి వాళ్ళు దారి నడుతూ ఉంటారు, ఇట్లకెళ్ళి అటు వెళ్ళిపోతుంది. వాళ్ళ కప్ప పెట్టేసారు. అది పోల్ చూడండి, పోల్ కూడా అక్కడికి వెళ్ళి వచ్చి ఎక్కట్లా ఉన్నాయి పోల్ కూడా చూడండి సార్ మీరు. ఈ డ్రైనేజ్ చూడండి, డ్రైనేజ్ ఎక్కడ వరకు కట్టింది చూడండి. ఇది వాళ్ళ ఇంటికి పోవడానికి ప్రత్యేకంగా ఇప్పుడు వాడు అటు మూసేసిండి, ఇటు మూసేసాడు. వాడు సూసైడ్ చేసుకుంటామని చెప్పి చెప్తే నేను రావడం జరిగింది. సూసైడ్ చేసుకుంటా నాకు దిక్కు రోజు పోయి పొలం కాడ పోయి వండుకుంటారు. వీళ్ళు పొలం కాడే వంట చేసుకొని తింటారు చలిలా. మరి ఇది అడవియా అన్యాయమా ఏందనేది నాకు అర్థం కాక నేనే వచ్చిన, ఇప్పుడు అసలు చూద్దామని వచ్చిన నేను. అంతలో మీరు వచ్చిన సార్, చాలా థ్యాంక్స్ మీకు. కానీ ఇది ఈ బాటను క్లియర్ చేసేసి పెద్దవా మన కలెక్టర్ కానీ ఎస్పీకి కానీ ఏసీపీకి కానీ ఈ ఊరు సర్పంచ్కి కానీ చెప్పి ఈ బాట క్లియర్ చేస్తే చాలా వాళ్ళు మీకు రుణపడి ఉంటారని చెప్పి నా కోరిక ఒకటి. మీరు మాత్రానికి డ్రైనేజ్ చూడండి, ఎక్కడి నుంచి ఉంది అక్కడ వరకు చూడండి సార్. అక్కడ వరకు డ్రైనేజే. ఇది గవర్నమెంట్ లేకుంటే డ్రైనేజ్ ఎందుకు కడతారు ఆలోచించండి మీరు. గవర్నమెంట్ది కాబట్టి డ్రైనేజ్ కట్టింది, వేరే సొంత భూమిలో డ్రైనేజ్ ఎవరు కట్టనియరు కదా సార్. ఇప్పుడు చేసింది కాదు అది, ఇప్పుడు చేసింది కాదు ఇది. కాబట్టి మీరు దీని మీద తగ్గ చర్య తీసుకొని వీళ్ళకి ఇబ్బంది పెట్టిన వల్ల చర్య తీసుకోవాలని చెప్పి వాళ్ళ కోరిక, వేరేదేం లేదు. వాళ్ళకు ఇప్పటికీ వారం రోజులైంది. ఇప్పటికీ ఎవరు పోలీస్ స్టేషన్లో కూడా అప్లికేషన్ సండే నాడు ఇచ్చారు, వాళ్ళు కూడా రాలేదు ఇప్పటివరకట. సండే నాడు ఇచ్చారు, ఇప్పటివరకు వాళ్ళు రాలేదు, ఎంక్వైరీ చేయలేదు. మరి ఎట్లా ఉంటారు వాళ్ళు? ఈ చల్లీలు ఎక్కడ పట్టుకుంటారు? పిల్లలు పట్టుకుపోయి బయకాడ ఉండి బతకడానికి అసలు ఇది మన భారతదేశంలో ఉన్నామా, ఇంకెక్కడన్నా ఉన్నామా, నేపాల్లో ఎక్కడన్నా గుట్టల్లో ఉన్నామా అర్థం కావట్లేదు ఇది. అందుకనే నేను రావడం జరిగింది, చెప్దామని చెప్పి చూపిద్దామని జరిగింది. ఇంతలోనే మీరు అక్కడ కలవడం జరిగింది. ఇక్కడ మన మీరు ఏం కోరుకుంటారండి? మాకు క్లియర్గా వాళ్ళకు దారి తీపిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు, అది ఒకటే మార్గము. లేదంటే ఇల్లు ఎవరైనా కొనుక్కుంటే వాళ్ళు పక్క వాళ్ళు కొడితే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎక్కడైనా వెళ్ళిపోతారు వాళ్ళ బాయి మొక్కన. ఈ రెండే మార్గాలు తప్పితే ఇంకేం లేదు. అవసరం లేదు, అదొకటి చెప్పేది వాళ్ళ జోలి కానీ పోయినవాడుకో అనుకుంటా త్వరగా ఇస్తా చెప్పాను. నువ్వేమైనా కానీ మాటలు వదిలిపెట్టినవాడుకో జైలు పంపిస్తా.